సీఎం కంటే బిజీగా ఉంటాడు, సీఎం అన్న కింద బిజీగా ఉంటాడు. నాకు వంటింట్లో బాగా పనులు ఉన్నాయి అమ్మ, మీ నానమ్మని అడుగుపో. వీళ్ళు ఎప్పుడు చెప్పమని చెప్పరు. అయిపోతుంది. నానమ్మ నానమ్మ కథ చెప్పవా? నా బంగారు తల్లి, నా చిట్టి తల్లి, నువ్వు చెప్పమంటే నేను చెప్పనా? పెరట్లోకి వెళ్ళి చెప్పుకుందాం పద. ఏంటిదే అది? ఉప్మా నిన్న చేశాను కదా, ఎక్కువ అయింది, పారిపోయింది, పారేద్దామని పోతున్నా. దాంతానం ఎందుకు అండినావు? నువ్వు తిని బల్తావని. అబ్బో, దీని పేరు ప్రభావతి. ఇది చాలా పెద్ద కోతి, దీనికి అస్సలేదు మతి. పగులు దీని మూతి. అబ్బా, దీని నోరు పెట్టడే నా బుద్ధి తక్కువ. ఇది పారేసా ముసల్దానికి ఇస్తా. అత్తయ్య గారు, అత్తయ్య గారు, మీకోసం ఉప్మా చేశాను, తినండి. అమ్మ పద్మావతి, ఇది పాడైపోయిందమ్మా. అది శ్రీమణ నుంచి ఫోన్ తీసుకోపో, నీకు ఇస్తా. పాచిపోయిందట, పాచిపోయింది. వేడి వేడి జీడిపప్పులు వేసుకొని తీసుకురావన్నా? వేడి వేడి జీడిపప్పులు వేసుకొని తీసుకురావన్నా? ఇంకో శ్రీమణ గారు తిని బలిసి ఒలింపిక్స్ లా పథకాలు తెచ్చిందన్న తప్పిందా? తింటది నా మూలన పడుండు. ఏమండి ఏమండి, ఏమైంది? మీరు నేను ఇంతమందికి చాకిరీ చేయలేనండి. ఏం చేసావు? మీరేమో ఆఫీస్కి వెళ్తారు, పాపేమో స్కూల్కి వెళ్తుంది. మీరు వచ్చేదాకా ముసల్దానికి సేవలు చేస్తూనే ఉండాలి. అంత గొప్ప సేవ ఏం చేసావు చెప్తా కానీ అర్థం చేసుకోలేరా? ఇప్పుడు నేను ఏం చేయాలి? అనాథాశ్రమానికి ఫోన్ చేయండి. ఈ ఇంట్లో నేనన్నా ఉండాలి, ముసలన్నా ఉండాలి. మా అమ్మ అక్కడైనా సంతోషంగా ఉంటుంది, దీని బాధ భరించలేకపోతుంది. హలో, అనాథాశ్రమేనా? ఇక్కడ ఒక ముసలావిడ ఉంది, ఆమెను తీసుకుంటారా? వాళ్ళ కొడుకుని. సరే సరే. అయ్యో, వాళ్ళు అనాథలు అయితేనే తీసుకుంటారంట. అది కూడా చెప్పడం రాదా? అనాథ అని చెప్పు. అలా అనాథాశ్రమేనా? ఇక్కడ ఒక ముసలావిడ ఉంది, తీసుకుంటారా? అనాథనే. సరే సరే, థ్యాంక్ యూ. రేపు పంపిస్తున్నాను చెప్పిన. రేపు కాదు, ఇవ్వాలని. వాళ్ళకు బాగా బిజీ ఉన్నారంట, అందుకని రేపు పంపిస్తున్నాను చెప్పా. నానమ్మని ఎక్కడ తీసుకెళ్తున్నారు? అవన్నీ నీకు ఎందుకే, మూసుకొని చదువుకోపా. బాగమ్మా చెప్పు నాన్న. నానమ్మకు వయసు ఎక్కువైంది కదరా, తన పని తనే చేసుకోలేకపోతుంది. అమ్మకు కష్టంగా ఉందని అనాథాశ్రమంలో వేస్తున్నా. నాకు కూడా ఫోన్ నెంబర్ ఇవ్వవా నాన్న? ఎందుకు? మిమ్మల్ని కూడా ముసలాళ్ళు అయినాక లేసొస్తా. చూసారా చూసారా, ఆ ముసలాళ్ళని గారాపం వల్ల ఇది ఎలా చెడిపోతుందో. చిన్నప్పుడు నువ్వు నన్ను ఎంతో ప్రేమగా చూసుకున్నావు నాన్న. నాన్నమ్మ కూడా నిన్ను అంతే ప్రేమ చూసుకుంది కదా నాన్న. నీ బుద్ధి ఏమైంది నాన్న? పాచిపోయిన ఉప్మా అమ్మ నాన్నమ్మకు పెట్టింది, అమ్మ తినొచ్చు కదా, లేదా నీకు పెట్టచ్చు కదా, లేదా నాకు ఇవ్వచ్చు కదా నాన్న. నానమ్మ లేకపోతే నాకు పాటలు ఎవరు పాడిపిస్తారు, కథలు ఎవరు చెప్తారు, ఆటలు ఎవరు ఆడిపిస్తారు? నేను కూడా నానమ్మతో వెళ్తాను. అన్న కూడా లేయండి, నన్ను కూడా లేయండి. అంత మాట ఎందుకే, చిన్న వయసులోనే అంత మాట అన్నా? మా తప్పు మేము తెలుసుకున్నా, వెళ్ళి క్షమాపణ అడుగుదాం పదా. క్షమించింది, వెళ్ళండి. మా బంగారు నానమ్మ, మా మంచి నానమ్మ. నానమ్మ తాతలను మనకు దైవంతో సమానం. వారిని ముసలితనంలో ఉండే జాగ్రత్తగా చూసుకోవాలి. రేపు మనం కూడా ఆ స్థితిలోకి వస్తామని మర్చిపోవద్దు.